చి మనకి టైం బాగాలేదు అనుకుంటే టైం ప్లేస్ కూడా బాగాలేనట్టుంది. నేను ఆ రోజు చెప్పాను కదా శనీశ్వరుడు పట్టాడు మన్ని, అందుకని మనకి సమస్యలు త్వరగా తీరవు. కానీ శనీశ్వరుడు మన్ని ఒకటి కలిపాడు చూసారా? అవును బ్రో, మీరు చెప్పేవన్నీ జరుగుతున్నాయి. జరిగేవన్నీ చూస్తుంటే ఇక మన జీవితం జైల్లోనే అనుకుంటా. నాకే సమస్య లేదు, ఆల్రెడీ జీవితం ఎడ్జ్లోనే వెళ్తుంది. తర్వాత పూట భోజనానికే కష్టం, ఆ తిండిని ఇక్కడ తింటే ఏంటి, జైల్లో తింటే ఏంటి? ఏంటండి ఇంతలా భయపెట్టకండి, చచ్చిపోయేలా ఉన్నాను. నా జీవితం ఇప్పుడే కదండి మొదలైంది. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఏమి కుదరదు. ఓ పని చేద్దాం, ఈ ఊరు వెళ్ళిపోదామా? అవకాశమే లేదు రాజు. ఈ పాటికి అన్ని చెక్ పోస్టులు పోలీసులు ఉంటారు, అందరినీ అలర్ట్ కూడా చేసుంటారు. ఇంతెందుకు స్పెషల్ టీం ఉండడానికి కూడా అవకాశం ఉంది. అయ్యో, అయితే ఏం చేద్దాం? నాకు బాగా పరిచయమైన ఒక బాయ్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి సాయం చేస్తారు. అయితే వాళ్ళు సీక్రెట్ గా ఇంట్లో రూమ్ వేసిస్తారా గురు? ఎవరు? అందులో మీకు బాయ్ మొత్తాన్ని కోసి పారేస్తారు. బాయ్కి మంగళ షాప్ ఉందా? లేదు, ట్యాంకర్ లారీ ఉంది, పక్కూర్లో తీసుకెళ్లి దించేస్తారు. లారీలో ఎలా జీ? ఏంటి బ్రో, సినిమాలలో చూడలేదా? పైన పాలు పోసి కింద దొంగతనం చేస్తారే జీ. అందులో ఊపిరి వదలలేక చచ్చిపోతాం జీ. గాలి రాని చోట్ల నుంచి ఎంతో మంది డ్యూయట్ పాడారు బ్రో. మనం కూడా అలాగే ఒక అమ్మాయిని తీసుకొద్దాం. ఆ అమ్మాయి కాకపోయినా అడ్జస్ట్ చేసుకునే ఆంటీని తీసుకొద్దాం. ఒరేయ్ ఏంటి కాస్త సీరియస్ గా మాట్లాడరా. ఎప్పుడు ఆంటీలో అమ్మాయిలు. బ్రో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? గుండు కొట్టించేసుకుని మనం అందరూ దాక్కుందాం. గురు, గుండు కొట్టించుకుంటే నేను దారుణంగా ఉంటాను గురు. ఇప్పుడు మాత్రం ఎలా ఉన్నారేంటి? జీ, జుట్టు ముఖ్యమా ప్రాణం ముఖ్యమని నిర్ణయించుకోండి. ఊరుకో గురు, జుట్టు నమ్ముకున్నందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది. మీరు కాస్త ఊరుకుంటారా? జీ, ఇప్పుడు ఏం చేయబోతున్నాం? బాయ్తో మాట్లాడతాను, ఆయన చెప్పిన వెంటనే బయలుదేరిపోతాం. బాయ్ డబ్బులు అడగరా ఏంటి? ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒకలా రెడీ చేయాలి. అందుకే ఆ రోజే చెప్పాను, అన్న నగలు సగం తీసేసుకుందామని. మనకి డబ్బు సమస్య వచ్చి ఉండేది కాదు కదా. నగల్ని మనం తీలేదు, కానీ మనం తీసినట్టే కదా న్యూస్ లో చెప్తున్నారు. అయితే నగ తీసిన వెధవెవడు? ఇవన్నీ నాకే కదా. కాదంటే నన్ను లేపేసి నువ్వు తీసుకోవు. అన్ని నగలు విప్పేశావు కదా. అన్నీ తీసేశాను, కానీ వాడి నోట్లోంచి బంగారు పన్ను తీయలేకపోయాను. పోస్ట్ మార్టంలో డాక్టర్ తీసిస్తా అన్నాడు. అయితే ఆ వెండి మొలతాడు? వాడి నడుముకి వెండి మొలతాడు ఉన్నట్టు నీకెలా తెలుసు? ఏమయ్యా, ఆ రోజు తాగి నువ్వే కదా చెప్పావు. నేనా? అవును, బర్త్డే పార్టీకి ఆ రోజు ఎక్కడితో వచ్చాడు కదా. ఇవన్నీ ఆ సులోచనకి ఇవ్వవు కదా. సులోచన అంటూ ఎవరూ లేరే, నీ ఎదవ ఊహలు ఆపవే. నేనే పోలీసులకు ఇరుక్కుంటే మక్కలు ఎరగొడతారేమో అని భయపడుతుంటే మధ్యన సులోచన అర్చన. నువ్వా చేసావు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఊరికే నేను చెయ్యకపోవచ్చు, కానీ అయ్యో కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరో చూడవే. వెళ్ళి చూడవే త్వరగా, అది అక్కడ పెట్టు, వెళ్ళవే. ఏదో కష్టపడి సంపాదించిన. అమ్మో, ఎవడో కాలింగ్ బెల్ ఎంతలా కొడుతున్నాడంటే ఏ ఎదవై ఉంటాడో. బాగున్నామా? బాగున్నాను సార్. ఆయన ఉన్నాడా? ఏదో ఉన్నారు. చూడొచ్చా? ఏమండి, మధు సార్, రాజలింగం సార్ వచ్చారు. అమ్మో, పోలీసులు వస్తారనుకుంటే పొరికి ఎదవాళ్ళు వచ్చారు. ఇప్పుడు చూపిస్తా. ఏమండి, వాళ్ళు పైకి వస్తున్నారు. అమ్మో, వాట్కాని గ్లూకోజ్ ఎక్కించి కొట్టేటట్టు చేశారే. రండి. అమ్మ చుట్టము కాదు, ఏ చుట్టము కాదు, అన్ని పార్ట్స్ వంకరగా ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను విచారించారా? చేశారు అయ్యారా. నా గుండు బాసుని మర్డర్ చేశారన్న విషయం వినగానే నాకు మాటే రాలేదు. అందువల్ల 2 రోజుల తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పారండి. సరే సరే, ఏం భయపడకు. వాళ్ళ మొహం బాగా జ్ఞాపకం ఉందా? గుర్తుందా? వాళ్ళకు అక్యూజ్డ్ ఫోటో చూపించి వీడా వాడా అని అడుగుతారు. అది కుదరకపోతే ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెడతారు. అందులో కూడా కనిపెట్టలేకపోతున్నారు. నువ్వు చెప్పిన వాంగ్మూలంతో కంప్యూటర్ తో డ్రా చేస్తారు. అది చూసి నువ్వు వాళ్ళే వీళ్ళని కరెక్ట్ గా చెప్పాలి. ఆ నలుగురు రేపో మాపో పోయేటట్టున్నారు. వాళ్ళు మర్డర్ చేసే అవకాశం లేదయ్యా. తమ్ముడు, డబ్బులకి మర్డర్ చేసేవాళ్ళు తిండి లేనట్టే ఉంటారు. ఎందుకంటే మర్డర్ చేసాక పరిగెట్టాలి కదా. నీలాగా టెడ్డి బేర్లానే ఉంటారు. అదంతా మాకు తెలుసు, నువ్వు మాకు సోది చెప్పకు. రే, నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు మాకు తెలియదు. ఆ నలుగురిని నువ్వు కనిపెట్టాలి, తర్వాత అది మాకు చెప్పాలి. అర్థమైందా? వాళ్ళని నేను నిరికించాలంటే మీరు నాతో పాటు తిరగాలి. దానికి రెడీగా ఉన్నామయ్యా. అలాగే నయ్య గారు, నేను చెప్తానండి, మీరు బయలుదేరండి. ఆరోగ్యం చూసుకో. షర్ట్ ఇప్పండి, చూస్తాను. చూసుకోవచ్చినట్టు ఉంది. ఈ రెడ్ కలర్ శారీ నీకు భలే సూట్ అయింది. వాడితో చెప్పేకు, అప్సెట్ అయిపోతాడు. అప్పుడప్పుడు వస్తాను, బాయ్. అప్పుడప్పుడు వస్తావా? ఎప్పటి నుంచి వస్తున్నాడు? ఈ చీర నీకు ఎవరు కొనిచ్చారే? ఆయననా? ఇప్పేసివా ఆయనకి? ఇప్పేసి నేను వదిలేసి ఆయనతో వెళ్ళిపోనా? ఏంటి, వాడితే వెళ్తావా?
మిస్ అయ్యాడురా. నువ్వు వాడు మిస్ అయ్యాడని ఫీల్ అవుతున్నావు. నేను వాడి కంట్లో ప్రాణభయం చూశానని సంతోషపడుతున్నా. చూపించావు కదా, ప్రాణభయం చూపించావు కదా. ఇంకా వాడు ఒక్కో రోజు ఒక్కో నిమిషం భయపడి చేస్తాడు. కరెక్ట్ గా టైం చూసి వాడు ఎదురు చూడని టైంలో వేద్దాం. నీ అమ్మ వాడు నెక్స్ట్ అటెంప్ట్ లో మిస్ అవ్వకూడదురా. గేమ్ ఆన్. రే మధు రారా. ఏమైందిరా? రే మధు మధు ప్రాణభయాన్ని కళ్ళల్లో చూపించేశారా. జస్ట్ మిస్ రా, లేదా సెకండ్ లో డెడ్ బాడీ అయిపోంటాను. నిన్ను ప్రాణాలతో విడవడం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే అందుకు నాదిరా బాధ్యత. ఏమిట్రా వాగుతున్నావు? రే ఆ ఇద్దరే శబరిని చంపారు. ఎలా చెప్తున్నావు? మన నుంచి తప్పించుకున్న ఇద్దరే. నువ్వు ఒక పని చేయి, సింగపూర్లో ఉన్న నీ కొడుకింటికి నువ్వు వెళ్ళిపో. 10 రోజులు వాళ్ళెవరో కనిపెట్టి వేసేస్తాను నేను. రే విసా దొరకడానికి వారం పడుతుందిరా. ఈ లోపల నన్ను వేసేస్తారా. ఏదో ఒకటి చెయ్యరా. ఒక్క నిమిషం. ఇదిగో ఇప్పుడే. బాయ్ భలే అందంగా ఉన్నారే. ఏ జింగిలి, ఏ బాయా, ఎక్కడికి వచ్చారు? సినిమాకి వచ్చాం. ఈ మధ్య ఏది చూపించడానికి రావట్లేదు. మేమంతా పాతపడ్డాం. అక్కడ 4 ఉన్నారు, కొత్తగా వచ్చారు. సినిమా చూసి వస్తాం బాయ్యా, తర్వాత గులాబ్ జామ్ తిందాం. జీ బాయ్ చెప్పిన టైంకి వచ్చేస్తారు కదా. అవును, బాయ్ కరెక్ట్ టైంకి వస్తారు. మనల్ని పోలీస్కి తెలియకుండా ఇలా వెయిట్ చేయమంటే బాయే. మనం ముందే వచ్చేయడం వల్ల టెన్షన్ గా ఉంది. అక్కడ మాత్రం ఏముందంట, కానీ జీ ఉన్న దాంట్లో మీరే సూపర్ పీస్ గా కనపడుతున్నారు జీ. ఇలా తమ్మన్నాలానా? అవును గుర్రు, నిన్ను చూస్తే అదోలా ఉంది గుర్రు. తప్పుకోరా. ఏ జింగిలి, జింగిలి బేబీ, జింగిలి బేబీ, టింకి టింకి. ఏ జింగిలి, నీ నడుపు చూస్తే నేను అలాగే కొరికి కొరికి తినేయాలనిపిస్తోంది. రామచిలక ఏంటి మంటెక్కించేస్తున్నావు? ఓ పని చేద్దాం. అంటావా మామ, అంటావా మామ. ఏదైనా మాట్లాడండి. ముక్కు పడకలేదు, చెవులకు జూకాలు లేవు. ఓరి దుర్మార్గుడా, నువ్వా? ఏంట్రా ఈ గెటప్? ఇంకేం చెయ్యాలి? చిచి, ఇంకేం చేయమంటారు? ఉన్న చిలకని మీరు తీసుకెళ్లిపోయారు. చేతిలో డబ్బులు లేవు, పొట్టకొట్టుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే బిజినెస్ లో దిగాను. ఒరే, నేను చిలకని తీసుకెళ్ళానని నేను చిలకని తీసి అవతల పారేసి కులుకుదామని వచ్చావా? నువ్వు నీ మొహమును బానే ఉన్నావు కదరా. వీళ్ళందరూ ఎవర్రా? వాళ్ళు కూడా నా టీమే. వాళ్ళకు కూడా నాలాగే చిలక దోషం చూడడమే బతుకు. ఇప్పుడు చిలక లేదు, అందుకే ఇలాగా. పని పాటు లేని వాళ్ళందరూ ఇలాగే సిగ్నల్ లో తిరుగుతున్నారు. అందుకే మేము కూడా గెటప్ మార్చి కలెక్షన్ లో దిగిపోయాం. హలో దాసు, చెప్పండి సార్. మంచి ధీటుగా ఉన్నా నమ్మకస్తులేని ఇద్దరిని రెడీ చేసి వెంటనే నా ఫామ్ హౌస్ కి పంపించు. ఏమన్నారు? 4 అయితే ఓకేనా? ఓకే. బాగా సేఫ్ గా చూడాలి. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ఓకే సార్. భయపడకరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. చూసుకుంటాను. రోజు భోజనం పెడతారు. 10 నుంచి 15 వేల దాకా జీతం. బాగా ఒంగోను లేచి పని చేయాలి, సరేనా? లేచా? పర్లేదు, అడ్జస్ట్ చేసి పని చేస్తాం. మాకు డబుల్ ఓకే కాదు, 4 ఓకే. అయితే ఓకే, జీపే ఎక్కండి. బండి ఇక్కడే ఆపరా. చూస్తుంటే ఇంట్లో పనిచేలా ఉన్నావే. జీ, ఇంత పెద్ద చోట పని చేసేది. అయితే ముందు సెటిల్ అయిపోతాం. చూడండి బాబు ఎంతుందో. ఏంట్రా ఒళ్ళిరుచుకుంటూ తలకోకుంటూ నిలబడ్డారు? ఐటమ్ గల్లగా స్టైల్ గా ఉండాలరా. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వండిరా. మీ గురించి గొప్పగా బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నాను. స్టైల్ గా నుంచోండి. ఎవరు సార్? నమస్తేనా. నా పేరు సెల్వం. దాస్ సార్ వీళ్ళందరినీ పంపించారు. ఏ విషయంగా? నీ సెక్యూరిటీ కోసం పంపించారు సార్. సెక్యూరిటీ కోసమా? వీళ్ళనా? ఒక్కొక్కడు ఒక డిజైన్ లో ఉన్నాడు కదా, నమ్మకం కలగటం లేదే సార్. వీళ్ళని చూసి తక్కువ అంచనా వేయకండి. ఒక్కొక్కడి వెనుక ఒక పెద్ద హిస్టరీయే ఉంది. హిస్టరీయా? ఇదిగోండి, ఇతని పేరు కోకిల కుమార్ సార్. సూపర్ సింగరా? కాదు సార్, ఇంతవరకు 12 మందిని దారుణంగా గొంతు కొరికి చంపేశారు. అతని పేరు ధనాల్ తిరుపతి. కాయని విసిరిన తర్వాతే మాట్లాడడం మొదలెడతాడు. కాదు సార్, నాటు బాంబు. సార్, అతని పేరు మిమిక్రీ గోపి.
ఏ మిమిక్రీలు చెప్తూ పొడుస్తాడా? లేదు సార్, ఎదురు పడిన వాళ్ళు ఒక్కడుగు ముందుకు వేసే లోపు ఇతను 5 పోట్లు పొడి చేస్తాడు. అమ్మా. ఇతని పేరు మురళీధర్. డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచేది ముంబై మురళీధర్ అని. ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో తిరిగేవాడా? కాదు సార్, డేంజర్ లైట్. దావూద్ ఇబ్రహీం తో ఉన్నవాడు. దావూద్ ఇబ్రహీం ముంబై బాంబ్ బ్లాస్ట్ లో ఇతనికి కూడా సంబంధం ఉంది సార్. నార్త్ నుంచి సౌత్ వరకు వీళ్ళ మీద ఎన్నో కేసులున్నాయి సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోలేని వాళ్ళని కూడా వీళ్ళ ద్వారానే సీక్రెట్ గా పట్టుకుంటారు సార్. ఓ అవును సార్. రేయ్, సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలరా? బాత్రూమ్ కి కూడానా? రేయ్, డోర్ వరకేరా. ఆ తర్వాత నేనే వెళ్ళిపోతాను. అయితే ఆ తర్వాత నేను చూడలేనా? చూస్తే నువ్వు తట్టుకోలేవులే. వీళ్ళు కాస్త ఎక్కువగానే మాట్లాడతారు సార్, కానీ పనిలో మాత్రం షార్ప్ గా ఉంటారు. ఎంతైనా మాట్లాడుకునేవండి, నా తల సేవ్ అయిపోవాలి. అవును, తలకెంత? తలకి 1 లక్ష చొప్పున నలుగురికి 4 లక్షలు సార్. ఓ, ధారాళంగా ఇచ్చేవచ్చు, కానీ కరెక్ట్గా పని చేయాలి సార్. తల ఒకరికి 50,000 ఉన్నాయి. నా తల తప్పించుకుంటే మిగతా డబ్బులు ఇస్తా. ఓకే సార్, చాలా సంతోషం సార్. వీళ్ళ గురించి లేనిపోని build up ఇక పని వాళ్ళది. ఏంట్రా? సార్ మా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు, మార్చారు. అలాగా? ఇదిగో ఈ 500 తీసుకుని మనిషికి 100 చొప్పున పంచుకోండి. అలా అయితే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది కదా. లోపల రాజలింగం ఉన్నాడు కదా, అతనికి ఇచ్చేయండి. వెళ్ళండి. అయితే మనం